Okay. So, Krishna, what is constructor? Do you have any idea? Krishna, ఒక అడిగినప్పుడు వెంటనే తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. టైం వేస్ట్ చేయొద్దు. కృష్ణ, Constructor class name and constructor both names are same, sir. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్? It construction don't have return type, sir. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్? సో కొంచెం ఐడియా అయితే ఉంది. పర్పస్ ఏంటో It చెప్పు will it కృష్ణ. will it will execute during the object creation time, sir. ఆబ్జెక్ట్ క్రియేషన్ టైం. పర్పస్ ఏంటి అంటున్నా. నువ్వు ఒక్కొక్క స్టెప్ ఏదో చెప్తా ఉన్నావు. సరే, ఓకే, వెరీ గుడ్. సో సమ్ ఐడియా అయితే ఉంది. కృష్ణ ఒక్కడికి ఉంది. ఓకే, పూజిత మీరు ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? చేస్తున్నాను సార్. ఈ ఈ హలో. రాశారా క్లాస్? నేను మొన్న డిస్కస్ చేసిన క్యాలిక్యులేటర్ క్లాస్ విత్ రిటర్న్ టైప్. అయితే ప్రీవియస్వి రాస్తుంటే నావి రన్ అవ్వట్లేదు సార్. అవి ప్రీవియస్ ఒకసారి అవి మనం చెక్ చేయాలి. కంపారిజన్ ఆపరేటర్స్ అవి. కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే, కంపారిజన్ ఆపరేటర్స్ అవి చేస్తున్నారా? సో ఇది చేశారా? ఇది ఇప్పుడు సింపుల్ క్యాలిక్యులేటర్ ఫంక్షన్. ఇంకా అవి స్టార్ట్ చేయలేదు సార్. అయితే దాని ముందు టాపిక్ ఉంది కదా, మనం ఆ రోజు డిస్కస్ చేసాం చూడండి. ఏంటది? అది ఆపరేటర్సా? సరిగా రన్ అవ్వట్లేదు. ఫంక్షన్స్, ఫంక్షన్స్ క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ అవి చేసాము. ఆ ఉమ్, క్యాల్కులేటర్ ఇంకా స్టార్ట్ చేయలేదు సార్ నేను. ఎందుకని? మనం ఇంత గ్యాప్ అది తీసుకుంటున్నాం కదా, మీకు టైం ప్రీవియస్ది దొరకలేదా? రన్ అవ్వట్లేదు సార్. ప్రీవియస్ ది రన్ కావట్లేదు. ఒకసారి చూద్దాం. ఉమ్, రేపు రేపు కాదు, రేపు నేను ఉమ్. కాల్ చేస్తాను. మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారు? నేను, మా బాబు ఉన్నాడు సార్, నేను ఫ్రీ. మీరు ఎప్పుడు టైం చెప్తే నేను అప్పుడు ఫ్రీ చేసుకుంటా కొంచెం. హలో. చెప్పండి. ఆ, అంటే ఆ అంటే టైంకి మీ మా టైమింగ్ బాబుని చెప్తే ఆ అప్పచెప్పాలి. టైం నేను ఆ టైంలో కాల్ చేస్తాను. అలా అంటారా? ఈవినింగ్ టైం, ఆఫీస్ అవర్స్ తర్వాత ఏదైనా. సరే. అయితే 6 తర్వాత. ఓకే సార్. యా యా, ఓకే ఓకే, అది డిస్కస్ చేద్దాం. సరే, టుడేస్ టాపిక్ విల్ డిస్కస్ అబౌట్. అందరికి ఫంక్షన్స్ అంటే ఏంటో తెలుసు, రైట్? ఫంక్షన్స్ అంటే సమ్ ఆపరేషన్స్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫంక్షన్స్ వీ కెన్ డూ. ఫంక్షన్ సింటాక్స్ ఏంటి? ఫంక్షన్ సింటాక్స్ చూడండి. వాట్ ఈస్ ద ఫంక్షన్ సింటాక్స్? ఎవరు చెప్తారు ఫంక్షన్ సింటాక్స్? ఫంక్షన్ సింటాక్స్: పబ్లిక్ యాక్సెస్ పబ్లిక్ వాయిడ్ మాడిఫైర్ ఫంక్షన్, void some function name. ఫంక్షన్ సార్. అది మొన్న ఇంప్లిసిట్ ఇంప్లిసిట్. కన్వర్షన్ చెప్తుంటే క్లాస్ అయిపోయింది. ఇంప్లిసిట్ ఓకే ఓకే, ఇంప్లిసిట్ కన్వర్షన్స్. ఓకే, అది చెప్తాను, మళ్ళీ చెప్తా కావాలి. ఓకే. సో ఇది కన్స్ట్రక్టర్ యొక్క సింటాక్స్, సారీ ఫంక్షన్ యొక్క సింటాక్స్, రైట్? లేకపోతే ఇంకో సింటాక్స్ ఏంటి? ఏ ఫంక్షన్ వచ్చి హ్యావ్ రిటర్న్ టైప్ సంథింగ్. రిటర్న్ టైప్ ఏంటి? ఒక ఇంటీజర్, రైట్? సమ్ రిటర్న్, రిటర్న్ కీవర్డ్ సంథింగ్, ఏదో ఎక్స్ట్రా వయ్యో ఏదో ఒకటి రిటర్న్ చేస్తుంది. ఇది కదా ఫంక్షన్ సింటాక్స్. ఫంక్షన్స్, ఈ ఫంక్షన్స్ ని మనం ఎట్లా కాల్ చేస్తాం? హౌ వీ కెన్ కాల్ దీస్ ఫంక్షన్స్? నా క్లాస్ లో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. హౌ వీఆర్ గోయింగ్ టు కాల్ దీస్ ఫంక్షన్స్ ఫ్రమ్ అదర్ క్లాస్? By using constructor. బై యూజింగ్ ద ఆబ్జెక్ట్, కన్స్ట్రక్టర్ కాదు, త్రూ ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి హౌ వీ కెన్ కాల్ ద ఫంక్షన్స్? By వీ using కెన్ object. కాల్ ద ఫంక్షన్స్ యూజింగ్ Object. Object. ఆబ్జెక్ట్, రైట్, ఆఫ్ ద క్లాస్, రైట్? అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాలిక్యులేటర్ అనుకుంటే క్యాల్, సిఎల్ క్యాల్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ క్యాల్.
క్యాలిక్యులేట్ ఏదో ఒక క్లాస్ కి. ఇక్కడ స్మాల్ క్యాల్ అనేది ఆబ్జెక్ట్ డాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫంక్షన్ అనుకోండి, మెథడ్ ఫంక్షన్ నేమ్. నేమ్, రైట్, ఫంక్షన్ నేమ్, రైట్. ఇట్లా ఇట్లా కాల్ చేస్తాం, అవునా? ఫంక్షన్స్ ఇవి. ఫంక్షన్స్ ఫంక్షన్స్ ఎట్లా ఇట్లా ఒక ఫంక్షన్ రాసాము ఒక క్లాస్ లో. ఇది నా క్లాస్ లో కొన్ని ఫంక్షన్స్ యాడ్ సబ్ అనే 2 ఫంక్షన్స్ రాశాను. ఈ 2 ఫంక్షన్స్ నేను ఎట్లా కాల్ చేస్తాను? హౌ ఐ విల్ కాల్ దోస్ ఫంక్షన్స్? ఐ కెన్ కాల్ దీస్ ఫంక్షన్స్ త్రూ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ ఇట్లా క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ డాట్ దట్ ఫంక్షన్ నేమ్ ఇట్లా కాల్ చేస్తాం నార్మల్ ఫంక్షన్స్ ని. ఎప్పుడు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కాల్ చేస్తాం కదా. వెన్ ఎవర్ యూ వాంట్ at the time, just create the object dot that function name. This is how we used to call the functions. Okay, now what is constructor? Constructor Initializing is value, mm, initializing value to an instant variable. yes, right. ఈ కన్స్ట్రక్టర్ లాగే ఇది కన్స్ట్రక్టర్ కి ఇది కదా ఫంక్షన్ సింటాక్స్ అది కదా. సో ఈ కన్స్ట్రక్టర్స్ ఏంటంటే రిటర్న్ టైప్ ఉండదు. ఇక్కడ క్లాస్ నేమ్ ఉండిద్ది విత్ పారామీటర్స్, వితౌట్ పారామీటర్స్. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఫంక్షన్స్ కి రిటర్న్ టైప్ ఉండిద్ది, అవునా? అండ్ ఇక్కడ మీ ఇష్టం వచ్చిన నేమ్స్ ఉంటాయి ఫంక్షన్స్ కి, అవునా? ఒకటి రిటర్న్ టైప్, 2 యూ విల్ హ్యావ్ ఎనీ నేమ్ టు దట్ ఫంక్షన్. ఓకే, బట్ వేరాజ్ ఇన్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? సిమిలర్ టు ఫంక్షన్, దెర్ ఈస్ నో డిఫరెన్స్. సిమిలర్ టు ఫంక్షన్, బట్ దెర్ ఈస్ ఓన్లీ వన్ డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్. వాట్ ఈస్ దట్? కన్స్ట్రక్టర్ కి ఏముండిద్ది? కన్స్ట్రక్టర్ డజంట్ హ్యావ్ ద రిటర్న్ టైప్, రైట్? కన్స్ట్రక్టర్ డజంట్ హ్యావ్ ద రిటర్న్ టైప్, బట్ ఫంక్షన్ విల్ హ్యావ్ ద రిటర్న్ టైప్. ఎయిదర్ వాయిడ్ కూడా రిటర్న్ టైపే, ఓకేనా? ఎయిదర్ వాయిడ్ ఆర్ ఎనీ అదర్ డేటా టైప్. అది సింపుల్ గా దాన్ని ఏమంటారు? రిటర్న్ టైప్ అంటారు. కన్స్ట్రక్టర్ రిటర్న్ టైప్ ఉండిద్దా? నో, వీ డోంట్ హ్యావ్ ద రిటర్న్ టైప్ టు ద కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ ఓన్లీ. ఓకే, జస్ట్ లైక్ ఏ ఫంక్షన్. ఫంక్షన్ లో ఏం చేయొచ్చో కన్స్ట్రక్టర్ తో అది చేయొచ్చు. ఓకే, బట్ ఏ ఫంక్షన్ విల్ హ్యావ్ ద రిటర్న్ టైప్, బట్ కన్స్ట్రక్టర్ డజంట్ హ్యావ్ ద రిటర్న్ టైప్. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ మన ఫంక్షన్స్ దగ్గర వీ కెన్ గివ్ ఎనీ నేమ్, రైట్, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు విత్డ్రా సమ్ మనీ, ద ఫంక్షన్ నేమ్ మైట్ బి విత్డ్రా, right? For example, you want to deposit some money, there is a function name would be deposit, like that. But constructor name always class name. అర్థమైందా? కన్స్ట్రక్టర్ నేమ్ మస్ట్ బి క్లాస్ నేమ్, అది. అండ్ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ రిటర్న్ టైప్. ఇది కన్స్ట్రక్టర్ అంటే. వాట్ ఈస్ ద కన్స్ట్రక్టర్? Constructor is just like a function. It doesn't have a return type. Doesn't have the return type. చూడండి, ఇక్కడ ఏమి పబ్లిక్ డైరెక్ట్ క్లాస్ నేమ్, పారామీటర్స్. క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్. ఓకే, క్లాస్ నేమ్ అండ్ కన్స్ట్రక్టర్ నేమ్ బోత్ మస్ట్ బి సేమ్. అది వేరే నేమ్ ఇచ్చారనుకో, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఫంక్షన్. ఇట్ ఈస్ ఎ నార్మల్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి కన్స్ట్రక్టర్, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్. ఓకే, నార్మల్ ఫంక్షన్ అయిపోయింది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ కన్స్ట్రక్టర్. ఓకే, అది. మరి కన్స్ట్రక్టర్స్ ఎప్పుడు కాల్ అవుతాయి? ఫంక్షన్స్ అయితే ఇట్లా కాల్ అవుతాయి కదా. నార్మల్ ఫంక్షన్ అయితే ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ దట్ ఫంక్షన్ నేమ్. మరి కన్స్ట్రక్టర్ కూడా ఒక ఫంక్షన్ నేమే అనుకున్నాం కదా, మరి అది ఎప్పుడు కాల్ అయింది? కన్స్ట్రక్టర్స్ విల్ బి కాల్డ్ వెన్ యూ క్రియేట్ ద ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది న్యూ ఆఫ్ క్లాస్, ఇదే కదా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నేను క్యాలిక్యులేటర్ క్లాస్ అనుకో, నా కన్స్ట్రక్టర్ నేమ్ ఏముంటుంది ఇక్కడ? పూజిత గారు, వాట్ ఈస్ మై కన్స్ట్రక్టర్ నేమ్ హియర్? పూజిత. క్యాల్కులేటర్. క్యాల్, ఇక్కడ నేను ఇచ్చిన పేరు క్యాల్ కదా. సో ఇట్లా ఉండిద్ది నా కన్స్ట్రక్టర్. దిస్ ఈస్ కాల్ కన్స్ట్రక్టర్. సో ఈ కన్స్ట్రక్టర్ ని ఎట్లా కాల్ చేస్తాము? మనం స్పెసిఫిక్ గా కాల్ చెయ్యము.
ఎందుకంటే చూడండి ఇక్కడ దీని ఇది మ్యాచ్ అయింది. ఓకే, ఇక్కడ ఉన్న పారామీటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పారామ్స్, ఇక్కడ ఉన్న పారామీటర్స్ మ్యాచ్ అయింది. సో ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయింది. కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అయింది? వెన్ యూ క్రియేట్ ద ఆబ్జెక్ట్ టు ద క్లాస్, constructor will be called automatically. There is no need to call specifically. cal ఇట్లా కాల్ చేయము, because constructor name, class name both are same. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఇట్లా వాడతాం. సో ఫంక్షన్ బ్రాకెట్ కదా, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ params. This is called, at this line the constructor would be called. ఓకేనా? సో this is called constructor. అర్థమవుతుందా? సార్ ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చూద్దాం అసలు కన్స్ట్రక్టర్ ఎట్లా. మనము వి క్రియేటెడ్ క్యాలిక్యులేటర్ క్లాస్, అవునా? క్యాల్ క్లాస్ ఇది ఒక ఫంక్షన్, ఇవి నార్మల్ ఫంక్షన్స్, అవునా? ఈ ఫంక్షన్స్ కన్స్ట్రక్టర్స్ పూజిత, ఆర్ దీస్ కన్స్ట్రక్టర్స్ ఆర్ ఫంక్షన్ ఫంక్షన్స్? ఫంక్షన్స్. ఎందుకు ఇవి ఎందుకు ఫంక్షన్ because ఫంక్షన్స్ we have అయ్యి? written type. We have written types. We have the return type and we have different name, We have written type. right? సో అదే కన్స్ట్రక్టర్ అంటే ఎట్లా క్రియేట్ చేస్తాం? పబ్లిక్, we should not have any return type, class name. Okay, so this is called constructor, right? ఈ కన్స్ట్రక్టర్ ఏమంటారు? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. ఎన్ని కన్స్ట్రక్టర్లు అయినా రాసుకోవచ్చు. దీన్ని ఏమంటారు? పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. ఓకే, Yes, sir. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, రైట్? సో ఇది కన్స్ట్రక్టర్ యాక్సెస్ మాడిఫైర్. చూడండి ఫంక్షన్ కి దీనికి తేడా చూడండి. యాక్సెస్ మాడిఫైర్ ఉంది, ఇక్కడ రిటర్న్ టైప్స్ ఉన్నాయా? దెర్ ఇస్ నో రిటర్న్ టైప్ ఇన్ ద కన్స్ట్రక్టర్. అండ్ ఈ క్లాస్ నేమ్, మై కన్స్ట్రక్టర్ నేమ్, Constructor బోత్ ఆర్ name, సేమ్, both are same. రైట్? సో టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. ఓకే, ఈ కన్స్ట్రక్టర్ Two ఎట్లా కాల్ types. అయింది? హౌ ద కన్స్ట్రక్టర్ వుడ్ బి కాల్డ్? ఫర్ ఎగ్జాంపుల్, కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అయింది అంటే సిఏఎల్, నా క్లాస్ నేమ్ వచ్చేసి క్యాల్, సిఏఎల్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ క్యాల్. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇంట్ ఏ ఇంట్ ఏ రెండు వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ కన్స్ట్రక్టర్ ఎందుకు వాడతానంటే టు ఇనిషియలైజ్ ద వాల్యూస్. సో వీటిని ఏమంటారు? క్లాస్ లెవెల్ వేరియబుల్స్. ఏమంటారు? పైన ఒక క్లాస్ లో టాప్ లో ఉన్న వేరియబుల్స్ ని క్లాస్ లెవెల్ Class వేరియబుల్స్ level అంటారు. variables. ఓకే, ఇవి క్లాస్ లెవెల్ వేరియబుల్స్. ఇవి రెండు లోకల్ వేరియబుల్స్. ఇది ఏబిఏ, ఇక్కడ ఉన్నవి కూడా ఏబిఏ. రెండు సేమా? కాదు, ఇవి క్లాస్ లెవెల్ వేరియబుల్స్, ఇవి లోకల్ వేరియబుల్స్. ఓకే, క్లాస్ లెవెల్ వేరియబుల్స్ ని ఎట్లా కాల్ చేస్తామంటే దిస్ డాట్ ఏ, ఓకే, ఏ ఇట్లా. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది మీకు. ఈ రెండిట్లో ఏ అంటే ఈఏనా, ఈఏనా? ఇక్కడ కూడా ఏ ఉంది. ఈ ఏలో ఉన్నటువంటి వాల్యూ ఈ ఏకి అసైన్ చేస్తున్నారు మీరు. అర్థమైందా? అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి? యు ఆర్ గోయింగ్ టు అసైన్ ద వాల్యూస్. ఓకేనా? ఈ ఏ బి వేరు, ఇవి ఏ బి రెండు వేరు.
అవునా? ఇవి ఏమో క్లాస్ లెవెల్ వేరియబుల్స్. ఇవి రెండు మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే సిడి పెట్టేస్తా. ఓకే, అప్పుడు దానికి దీనికి మీకు తేడా అనిపిస్తుంది. సిలో ఉన్న వాల్యూ ఈ క్లాస్ లెవెల్ వేరియబుల్ కి పంపిస్తున్నాం. ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటి దీని కన్స్ట్రక్టర్ ద్వారా మనం పాస్ చేసినప్పుడు వచ్చే వాల్యూస్ ఈ ఈ క్లాస్ లెవెల్ వేరియబుల్స్ ని మనం ఎట్లా యాక్సెస్ చేసుకుంటాం? దిస్ అనే కీవర్డ్ తో యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, ఆ క్లాస్ లెవెల్ వేరియబుల్స్ ని ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్, రైట్, బై యూజింగ్ దిస్ కీవర్డ్, దిస్ రిఫర్స్ టు కరెంట్ క్లాస్. నార్మల్ గా వేరే క్లాస్ లో ఉన్న ఒక క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ ని వేరే క్లాస్ లో నుంచి కాల్ చేయాలంటే మీరు ఎట్లా కాల్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ అండ్ బి రెండు వేరియబుల్స్ ఉన్నాయి. ఇవి రెండు కూడా ఏ క్లాస్ యొక్క వేరియబుల్స్? క్యాలిక్యులేటర్ క్లాస్ యొక్క వేరియబుల్స్. వీటిని ఇటు కాల్ చేయాలంటే ఎట్లా కాల్ చేస్తారు? వేరే క్లాస్ లో ఆబ్జెక్ట్ సిఏఎల్ డాట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేస్తాం. ఏ, అది ప్రైవేట్ ఉన్నాయి కాబట్టి రాలా కదా. వీటిని ఏం చేయాలి? పబ్లిక్ చేయాలి. పబ్లిక్ పబ్లిక్ ఇట్లా చేస్తాం. ఇప్పుడు ఈ వేరియబుల్స్ ని వేరే క్లాస్ లో యాక్సెస్ చేసుకోవాలంటే వాట్ వీ నీడ్ టు డూ? వీ నీడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ డాట్. ఇప్పుడు చూడండి, ఏ వచ్చింది. ఏ ఈక్వల్స్ టు 1 పెట్టారు. సిఎల్ డాట్ ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు బి, రైట్. రెండు వేరియబుల్స్ ఇట్లా వేరే క్లాస్ లో అయితే ఇట్లా యాక్సెస్ చేసుకోవచ్చు. మరి సేమ్ క్లాస్ లో అయితే డైరెక్ట్ గా వేరియబుల్ ని వాడొచ్చు, లేకపోతే దిస్ డాట్ ఏ, దిస్ డాట్ బి. క్లాస్ లెవెల్ వేరియబుల్స్ ని ఎట్లా యాక్సెస్ చేస్తాం? దిస్ అంటే కరెంట్ క్లాస్. దిస్ రిఫర్స్ టు, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఈస్ దిస్ కీవర్డ్? దిస్ కీవర్డ్ రిఫర్స్ టు కరెంట్ క్లాస్. ఈ ఈ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ ని అదే క్లాస్ లో వేరే చోట ఎక్కడైనా కాల్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను కన్స్ట్రక్టర్ లో కాల్ చేసుకుంటున్నాను, రైట్. అట్లాంటప్పుడు దిస్ డాట్ ఏ, ఈ ఏ అనే వేరియబుల్ లో C లో నుంచి వచ్చిన వాల్యూ, బి అనే వేరియబుల్ లో D లో వచ్చిన వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఆ తర్వాత ఒక ఫంక్షన్ రాస్తున్నాం, మల్టిప్లికేషన్. పబ్లిక్ ఇంట్ MULT, మల్టిప్లికేషన్. నేను పారామీటర్స్ ఇక్కడ నుంచి పాస్ చేయట్లా. ఓకే, రిటర్న్. ఏం రిటర్న్ చేస్తుందయ్యా అంటే ఏ ఇంటూ బి. ఓకే, ఏలో వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు నేను పారామీటర్స్ ఇక్కడ నుంచి పాస్ చేయట్లా డేటా. ఓకేనా, రైట్. సో ఐ వాంట్ టు కాల్ దిస్ ఫంక్షన్ అబ్బా, పబ్లిక్ ఇంట్ మల్టిప్లికేషన్, రైట్. సో ఐ వాంట్ టు కాల్ దట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ని కాల్ చేయాలంటే ఎట్లా కాల్ చేస్తాం కాసిం? ఈ ఫంక్షన్ నేను మల్టిప్లికేషన్ అనే ఫంక్షన్ కాల్ చేయాలంటే ఎట్లా కాల్ చేస్తాం? యూనిట్ టెస్ట్ అనే క్లాస్ లో కాల్ చేయాలి. ఐ వాంట్ టు కాల్ దిస్ ఫంక్షన్, ఎట్లా కాల్ చేస్తావు కృష్ణ? నువ్వు చెప్పు. హౌ డు యూ కాల్ దిస్ ఫంక్షన్ ఇన్ అదర్ క్లాస్? తెలీదా? టైం వేస్ట్ చేయొద్దు. తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. కృష్ణ, ఏమన్నా పక్క నుంచి హెల్ప్ కావాలి? అప్పుడు చెప్పు. ఇది నా ఫంక్షన్ అబ్బా, సార్ ఐ వాంట్ టు కాల్ దిస్ ఫంక్షన్ ఇన్ యూనిట్ టెస్ట్. ఎట్లా చేయాలి? అదే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేశానుగా, ఇదో పైన ఆబ్జెక్ట్. అదర్ వేరియబుల్ కి ఇంకా డైరెక్ట్ కాల్ చేయొచ్చు సార్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. తెలిసి చెప్తున్నావా లేకపోతే ఎవడన్నా చెప్తే చెప్తున్నావు కృష్ణ? నాకు అర్థం కావట్లా, ఇంత టైం తీసుకుంటున్నావు. లేదు సార్, ఇక్కడ మ్యూట్ చేయడం అన్మ్యూట్ చేయడం మర్చిపోతున్నాను సార్. ఓకే, ఇట్లా కాల్ చేస్తాం, రైట్. ఆబ్జెక్ట్ డాట్ ఫంక్షన్ నేమ్ ఇట్లా కాల్ చేస్తాం. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ని నేను కాల్ చేస్తే
వాల్యూ ఏమొచ్చిందో చెప్పు కృష్ణ. కృష్ణ చెప్పాలి, వాల్యూ ఏమొచ్చింది? సార్ ఏ ఇంటూ బి సార్, ఏ ఇంటూ బి కాబట్టి ఏమో సార్, ఆ? ఈక్వల్ టు సి. ఏ వాల్యూ ఎంత పంపిస్తున్నావు ఏంటి? అదే సార్ ఒకసారి అది చూసింది ఏమైనా పంపించావా? లేదు సార్, ఏం పంపించినప్పుడు ఏం జరిగింది? జీరో. డిఫాల్ట్ గా ఏ జీరో వాల్యూ జీరో తీసుకుంటా సార్, ఉండిద్ది, జీరో బి తీసుకుంటా వాల్యూ జీరో ఉండిద్ది. బిని రిటర్న్ చేసిద్ది. రిటర్న్ చేపిస్తున్నాం అంతేనా? రిటర్న్ చేపిస్తున్నప్పుడు దీన్ని వేరే వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకొని ప్రింట్ చేసుకోవాలి. అవునా? అవును సార్, అవును సార్. రైట్, ఇట్లా చేస్తాం. రైట్, అంతేనా? ఇట్లా అంటే ఇక్కడ ప్రింట్ ఏమైంది? జీరో వచ్చింది. అదే నేను ఇక్కడ మన ఈ కన్స్ట్రక్టర్ ఉంది కదా, మనకి ఎన్ని కన్స్ట్రక్టర్లు ఉన్నాయి? 2 కన్స్ట్రక్టర్లు ఉన్నాయి. ఒకటి వితౌట్ పారామీటర్స్, డిఫాల్ట్ 2 విత్ విత్ పారామీటర్స్. పారామీటర్. 2 కన్స్ట్రక్టర్లు ఉన్నాయి. ఈసారి నేను ఏం చేస్తానంటే వాల్యూస్ పంపిస్తున్నాం. 5, 4. ఇప్పుడేమొచ్చింది? మల్టిప్లై 520 ఎట్లా మల్టిప్లికేషన్ వచ్చింది 20 20? వచ్చింది. 5 into 4. నువ్వు దీనికి ఏం పారామీటర్స్ పాస్ చేయట్లేదు కదా. ఓకే. నువ్వు పాస్ చేసింది క్లాస్ లెవెల్లో పాస్ చేసావు. ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి? ఏం జరిగింది ఇక్కడ? మనం కన్స్ట్రక్టర్ లెవెల్లో ఆ ఇన్స్టెంట్ వేరియబుల్ కి వాల్యూ అసైన్ చేయొచ్చు సార్. మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది? ఈ లైన్ కాల్ అవుతుంది. అవునా? నువ్వు ఎగ్జిక్యూట్ అవును సార్. చేసినప్పుడు ఫస్ట్ ఈ లైన్ కాల్ అవుతుంది. ఈ లైన్ ఇది ఒక ఫంక్షన్ అంతేగా. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? ఇది జస్ట్ ఏ ఫంక్షన్ ఓన్లీ, రైట్? ఏ కన్స్ట్రక్టర్? ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయింది. ఇప్పుడు సిలో 5, డిలో 4. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? సిలో 5, డిలో 4. 5 ఏ వాల్యూ ఎంత? 5 బి వాల్యూ 4 4. ఏ 5, బి 4 వాల్యూస్ వచ్చినాయి కదా క్లాస్ లెవెల్ వేరియబుల్స్ లో. సో వాడేం చేస్తున్నాడు? నువ్వు సింపుల్ గా ఈ ఫంక్షన్ ని కాల్ చేసావు. ఈ ఫంక్షన్ కాల్ చేసావు. దీనికి ముందు వేరే కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయింది. ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది కదా. కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి ఏలో ఉన్న వాల్యూ ఇప్పుడు ఎంత చెప్పు? ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? 5. బి వాల్యూ 4 బి వచ్చేసింది. వాల్యూ ఎట్లా 4 వచ్చింది? ఎందుకు వచ్చిందంటే చూద్దాం. ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉందో చూద్దాం. కన్స్ట్రక్టర్ అన్నింటికంటే ముందు కన్స్ట్రక్టర్ కాల్ అయింది. అందువలన చూడండి, నేను బ్రేక్ పాయింట్ పెట్టా. సో అన్నిటికంటే ఏం ముందు? కన్స్ట్రక్టర్ ఆల్సో ఏ ఫంక్షన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్స్ట్రక్టర్ ఆల్సో ఏ ఫంక్షన్, అంతకు మించి ఏమీ లేదు. రైట్? ఒక ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ లో మనం ఏం చేస్తున్నాం అంటే ఏకి ఒక వాల్యూ అసైన్ చేస్తున్నాం. చూడండి ఇప్పుడు ఇదిగో ఇట్లా డీబగ్ చేయడం అంటారు. దీన్నే డీబగింగ్ టెక్నిక్ అంటారు. డీబగింగ్ ఎట్లా చేస్తారు? నేను ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ లోకి వెళ్ళాలి, కన్స్ట్రక్టర్ లోకి వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, F11 ఈ కీని ప్రెస్ చేస్తే లోపలికి వచ్చింది. సి వాల్యూ ఎంత అబ్బా? 5. డి వాల్యూ ఎంత? 4. 4 సో ఫస్ట్ మీరు ఏది ఎగ్జిక్యూట్ అవుతుందో గుర్తుపెట్టుకోవాలి. కన్స్ట్రక్టర్ అన్నింటికంటే ఫస్ట్ కాల్ అయింది. ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? 5. 5 బి వాల్యూ ఎంత? 4. 4 సో వాల్యూస్ అసైన్ చేశాం కన్స్ట్రక్టర్ లో. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్? టు ఇనిషియలైజ్ ద వాల్యూస్. ఓకేనా? కన్స్ట్రక్టర్ యొక్క పర్పస్ ఏంటి? టు ఇనిషియలైజ్ ద వాల్యూ. ఏ వాల్యూ అసైన్ చేశాను? బి వాల్యూ అసైన్ చేశాను కన్స్ట్రక్టర్ లో. తర్వాత నెక్స్ట్ నేను మళ్ళా
వేరే లైన్, ఈ లైన్ ఎగ్జిక్యూట్ ఎట్లా అవుతుంది? గో టు ఇన్సైడ్. చూడు ఇక్కడ ఏ వాల్యూ ఆల్రెడీ మనము కన్స్ట్రక్టర్ లో అసైన్ చేసాము. ఏ వాల్యూ 5, బి వాల్యూ 4. రెండింటి ఇది జరిగి రిటర్న్ జరుగుతుంది. ఇప్పుడు సి అనే దాంట్లో ఏమొచ్చిందో చూడండి, సి ఈక్వల్స్ 20. అర్థమైందా? దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కన్స్ట్రక్టర్. అర్థమైందా? కన్స్ట్రక్టర్ ఎందుకు వాడతామంటే టు ఇనిషియలైజ్, అన్నింటికంటే the ముందు values. కన్స్ట్రక్టర్ జరిగిద్ది కాబట్టి, కన్స్ట్రక్టర్ కాల్ అయింది కాబట్టి, ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ క్రియేట్ కాగానే కన్స్ట్రక్టర్ కాల్ అయిపోయింది. చూడండి ఇది కన్స్ట్రక్టర్, అది కాల్ అయ్యి ఏం చేస్తున్నాం? వాల్యూస్ ఇనిషియలైజ్ చేస్తున్నాం. మేజర్ గా ఏదైనా ఏ కోడ్ అయినా రాసుకోవచ్చు కన్స్ట్రక్టర్ లో, కానీ కన్స్ట్రక్టర్ ని మేజర్ గా మనం టు ఇనిషియలైజ్, టు సెట్ ద ఇనిషియల్ వాల్యూస్. ఏదైనా డిఫాల్ట్ వాల్యూ సెట్ చేయాలనుకోండి, ఇనిషియల్ గా ఏ అనే వేరియబుల్ కి ఈ వాల్యూ, బి అనే వేరియబుల్ కి ఈ వాల్యూ, ఇట్లా సెట్ చేయాలి అనుకుంటే యూ కెన్ యూజ్ ద కన్స్ట్రక్టర్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్. అర్థమైందా? సో కన్స్ట్రక్టర్ ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లో టైప్స్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఏ వితౌట్ పారామీటర్ కన్స్ట్రక్టర్, విత్ పారామీటర్, ఏ And this కన్స్ట్రక్టర్ construction వితౌట్ పారామీటర్స్, ఏ with కన్స్ట్రక్టర్ parameters. విత్ పారామీటర్స్. Parameter. ఓకే, దీస్ ఆర్ ద కన్స్ట్రక్టర్ టైప్స్. సో కన్స్ట్రక్టర్ ని అర్థమైందా? కన్స్ట్రక్టర్ ఇది. సో ఈ కన్స్ట్రక్టర్ ని మనం ప్రైవేట్ చేస్తే ఏమైంది? పబ్లిక్ యాక్సెస్ మాడిఫైర్ ఉంది, ఇది ప్రైవేట్ చేశా. ఓకే, కన్స్ట్రక్టర్ ప్రైవేట్ చేస్తే ఏమైంది? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా? వేరే క్లాస్ లో ఒక మెంబర్ ని, అది క్లాస్ కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, మెథడ్ కావచ్చు, ఒక వేరియబుల్ కావచ్చు, ఏదైనా సరే దానికి యాక్సెస్ మాడిఫైర్ ప్రైవేట్ అని పెడితే, ఇప్పుడు మీ దగ్గర ప్రైవేట్ మెంబర్ ఉంది, అది ఎవడైనా వేరే వాడికి యాక్సెస్ వచ్చిద్దా? వేరే వాడు ఎవడైనా యూజ్ చేసుకోవచ్చా? No, sir. యూజ్ చేసుకోలేదు కదా. ప్రైవేట్ మెంబర్స్ కెనాట్ బి యాక్సెస్డ్. సో నువ్వు కన్స్ట్రక్టర్ నే ప్రైవేట్ చేసావు అనుకో, ఇది చాలా ఇంపార్టెంట్. Unable to ఇది create the క్వశ్చన్. object. ఇఫ్ యూ మేక్ ఏ కన్స్ట్రక్టర్ ఈజ్ ప్రైవేట్, యూ కెనాట్ క్రియేట్ ద ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకేనా? యూ కెనాట్ క్రియేట్ ద ఆబ్జెక్ట్. మరి కెన్ వి ఇన్హెరిట్ దట్ క్లాస్ ఇన్ కేస్ ఇఫ్ ద కన్స్ట్రక్టర్ ఈజ్ ప్రైవేట్? చూద్దాం. ఇన్హెరిటెన్స్ తర్వాత చెప్తా, తెలియదు కాబట్టి కొంచెం. ఎస్ వీ కెన్ ఇన్హెరిట్ అంటారు. క్రియేట్ చేయలేము, బట్ ఇన్హెరిటెన్స్ మాత్రం పాసిబుల్ అయింది. సో ఈ ఈ కన్స్ట్రక్టర్ ని ప్రైవేట్ చేస్తే ఎవడు ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేడు, వాడు ఆ క్లాస్ ని వాడలేడు. ఓన్లీ త్రూ ఇన్హెరిటెన్స్ మాత్రమే హీ కెన్ యూజ్ ఇట్. ఓకే, సో ఇది కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? వాట్ ఈస్ కన్స్ట్రక్టర్? సమ్మరీ. ఏ కన్స్ట్రక్టర్ ఈజ్ నథింగ్ To బట్ initialize the సిమిలర్ టు ఫంక్షన్. ఫంక్షన్ కి కన్స్ట్రక్టర్ ఏమైనా తేడా ఉందా? సింహానికి పవన్ కళ్యాణ్కి ఏంటి తేడా? ఇదే తేడా ఇక్కడ కూడా. అవునా? ఇక్కడ ఫంక్షన్ దగ్గర రిటర్న్ టైప్ ఉండిద్ది, మన కన్స్ట్రక్టర్ కి constructor రిటర్న్ ఉండదు. టైప్ ఉండదు. Type ఉండదు. ఫంక్షన్ నేమ్ యూ కెన్ హ్యావ్ ఎనీ నేమ్స్, బట్ హియర్ ద క్లాస్ నేమ్ అండ్ Construction name. కన్స్ట్రక్టర్ నేమ్ మస్ట్ బి Construct- సేమ్. Both are same. మస్ట్, ఇట్ మస్ట్ బి సేమ్. Be same. అదే, అట్లా ఉంటేనే దాన్ని కన్స్ట్రక్టర్ అంటాం. we used to call it as a constructor. Okay, it doesn't have the return type. What is the purpose of the constructor? ఏంటి To పర్పస్? initialize the ఇనిషియలైజ్ ద వాల్యూస్. value. ఓకే, దిస్ ఈస్ ద కన్స్ట్రక్టర్. వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్? ఏ Default కన్స్ట్రక్టర్, constructor with parameter, without ఒకటి parameters. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇంకోటి వితౌట్ parameterized పారామీటర్స్, విత్ పారామీటర్. సో దీస్ ఆర్ ద కన్స్ట్రక్టర్స్ అంటారు. ఓకేనా? అర్థమైందా? ఎనీ డౌట్స్ హియర్ పూజిత?
అండ్ కన్స్ట్రక్టర్స్ ని ఎట్లా కాల్ చేస్తారు? ఒక ఫంక్షన్ ఎట్లా కాల్ చేస్తారు? ఫస్ట్ ఆబ్జెక్ట్ ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి. కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ డాట్ దట్ ఫంక్షన్ నేమ్ కదా. వేరే యాజ్ కన్స్ట్రక్టర్ ని కాల్ చేయాలంటే దెర్ ఇస్ నో నీడ్ టు కాల్ స్పెసిఫిక్. వెన్ యూ క్రియేట్ ద ఆబ్జెక్ట్, అన్నింటికంటే ఫస్ట్ కాల్ అయ్యేది ఏంటి? నీ దగ్గర ఒక 10 ఫంక్షన్స్ ఉన్నాయి, ఒక కన్స్ట్రక్టర్ ఉంది. ఈ 10లో ఫంక్షన్స్ ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు కాల్ అయింది. కానీ కన్స్ట్రక్టర్ అనేది అన్నింటికంటే ఫస్ట్ కాల్ అయింది. అందువల్లనే ఒక క్లాస్ లో ఏదైనా డిఫాల్ట్ వాల్యూస్ ఇనిషియలైజ్ చేయాలంటే కన్స్ట్రక్టర్ ని వాడతాం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ కన్స్ట్రక్టర్. పూజిత, కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద కన్స్ట్రక్టర్ యాజ్ పర్ యూ? Constructor is same as the function, sir. వెరీ గుడ్. And the constructor is not having the return type, whereas వెరీ function is గుడ్, having the return type. సూపర్. And the both names should be same. Constructor and function name should be same. నాట్ ఫంక్షన్ నేమ్ కాదు, క్లాస్ నేమ్. Oh, sorry. Class name should be same. చూడము, ఇక్కడ ఈ క్లాస్ నేమ్, ఈ కన్స్ట్రక్టర్ నేమ్ రెండు సేమ్ ఉంటే దాన్ని కన్స్ట్రక్టర్ అంటారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్? To initialize the value. టు ఇనిషియలైజ్ ద వాల్యూస్. ఇప్పుడు ఏ వాల్యూ ఎంతో కొంత సెట్ చేయాలనుకుంటా, బి వాల్యూ ఎంతో కొంత సెట్ చేయాలనుకుంటా. కస్టమర్ కి చాయిస్ ఇచ్చాం, ఇన్పుట్ పారామీటర్స్, వాడి ఇష్టం వచ్చింది పాస్ చేస్తాడు. ఆ వాల్యూస్ మన క్లాస్ లెవెల్ వేరియబుల్స్ కి అసైన్ అవుతాయి. వాల్యూస్ అసైన్ చేశాడు. అన్నింటికంటే ఫస్ట్ కాల్ అయ్యేది ఏంటి పూజిత? Construct. కన్స్ట్రక్టర్ ఈజ్ ద. ఏమైనా డౌట్ ఉందా? అంటే కొంచెం అర్థం కాలేదు సార్, అది మళ్ళీ ఒకసారి చూస్తే అర్థం అవుతుంది. ఏమీ లేదమ్మా, ఇక్కడ చూడు. కన్స్ట్రక్టర్ ఇది అన్నింటికంటే ఫస్ట్ లైన్ ఏముంది? నేను ఇది పబ్లిక్ చేస్తే పబ్లిక్ చేస్తాను. సో యూ కెన్ క్రియేట్ ద ఆబ్జెక్ట్. ఇఫ్ ద కన్స్ట్రక్టర్ ఇస్ పబ్లిక్, దెన్ ఓన్లీ యూ కెన్ క్రియేట్ ద ఆబ్జెక్ట్. సో ఇక్కడ చూడు. సో ఫస్ట్ లైన్ ఏంటి? ఇది కదా, ఆబ్జెక్ట్ క్రియేషన్ కదా ఫస్ట్ ఉండేది. సో ఫస్ట్ లైన్ ఇది కూడా ఇదే కదా కన్స్ట్రక్టర్ అంటే. వాట్ ఈస్ యువర్ కన్స్ట్రక్టర్? దిస్ ఈజ్ యువర్ కన్స్ట్రక్టర్ పార్ట్. సో అన్నింటికంటే ముందు ఏది కాల్ అవుతుంది? కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. అవునా? అర్థమైందా? రైట్. రెండు, కన్స్ట్రక్టర్ ఎందుకు వాడతాము? టు ఇనిషియలైజ్ ద వాల్యూస్. ఈ కన్స్ట్రక్టర్ ద్వారా నేను 5 and 4 అని పంపిస్తున్నాను. ఆ వాల్యూస్ నేను రెండు వేరియబుల్ కి అసైన్ చేస్తాను, ఏ అండ్ బి కి. రైట్. సో ఇది ఇంతకు మించి ఏమైనా చేస్తున్నాను ఇక్కడ? ఏం లేదు సార్. అంతే. దట్ ఈస్ కాల్డ్ కన్స్ట్రక్టర్. పర్పస్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ టు ఇనిషియలైజ్ ద వాల్యూస్. ఓకే, ఇక్కడ డెఫినేషన్ కి వచ్చేటప్పటికి కన్స్ట్రక్టర్ కి ఫంక్షన్ కి డిఫరెన్స్ ఏంటి? కన్స్ట్రక్టర్ కి వితౌట్ రిటర్న్ టైప్. డజంట్ హ్యావ్ ద రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ have written type. In function will have the return type. Return type. Constructor name, class name both are same. అయిపోయింది. Name both are same. ఏమైనా ఇంకేం డౌట్స్ ఏమైనా ఉన్నాయి అక్కడ? ఓకే ఓకే. ఏమైనా ఉందా? లేదు కదా. ఓకే. సో కన్స్ట్రక్టర్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్. ఒక